నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డలో చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా కార్యక్రమానికి జనసేనకు చెందిన ఇరిగెల వర్గం దూరంగా ఉంది. కనీసం తమకు పిలుపు లేదని ఇరిగెల రాంపుల్లారెడ్డి చెబుతున్నారు. మరోవైపు ఏవి సుబ్బారెడ్డిని సభ వద్దకు రావద్దంటూ అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. దీంతో సుబ్బారెడ్డి వర్గం అఖిలప్రియపై మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ ద్వారా తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో జనసేన టీడీపీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. సో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇవి ఇంకా తీవ్ర రూపం దాలుస్తాయని చాలామంది చెబుతున్న క్రమంలో ప్రస్తుత పరిణామాన్ని ఏ విధంగా చూడాలి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్? ఖచ్చితంగా ఈ యొక్క నంద్యాల జిల్లా ఈ యొక్క ఆలగడ్డ నియోజకవర్గంలో రా కదిలిరా అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహించబోతున్నారు. కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఈ యొక్క ఆలగడ్డ నియోజకవర్గంలో అయితే చాలా ఉత్కంఠత నెలకొంది. ఒక పక్క టీడీపీలోనే అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి ఆధిపత్య పోరు అనేది చాలా రోజుల నుండి కొనసాగుతుంది. వారి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కడైతే ఈ యొక్క చంద్రబాబు మీటింగ్ సమావేశం నిర్వహిస్తున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన నాయకులు కూడా హాజరు కావాలంటూ ఒక జరుగుతున్న పరిస్థితి. అయితే ఆలగడ్డ నియోజకవర్గం సంబంధించిన టీడీపీ నేత ఇరుగుల రాంపుల్లారెడ్డికి మాత్రం ఈ యొక్క సమావేశానికి పిలుపు అందలేదు. అందుకోసం అతను కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనట్లేదని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పిలుపు లేకుండా తమ ఆ కార్యక్రమానికి హాజరు కావడం సరైనది కాదు. ఏదైతే పార్టీ అధిష్టానం చెప్తుందో దానికి అనుగుణంగానే వివరించాలి. అయితే తమకు ఎటువంటి పిలుపు లేదంటూ ఇరుగుల రాంపుల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇక టీడీపీ ఆధిపత్య పోరు విషయానికి వస్తే ఏవి సుబ్బారెడ్డిని ఈ యొక్క సమావేశానికి హాజరు కాకూడదన్నట్టు అఖిలప్రియ అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ లో ఏవి సుబ్బారెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కావద్దంటూ అక్కడున్న టీడీపీ నాయకులే అతన్ని బుద్ధగించే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే గతంలో చూస్తున్నట్లయితే యువకుల పాదయాత్రలో కూడా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య చాలా దాడులు చేసుకున్న పరిస్థితి, ఒకరిపై ఒకరు దూషించుకున్న పరిస్థితి అయితే కనపడింది. అటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు జరగబోయే చంద్రబాబు రా కదిలిరా కార్యక్రమంలో పాల్గొంటే కూడా అదే దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు ఈ యొక్క ఏవి సుబ్బారెడ్డికి చెప్పడం జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తమ వర్గం వారు కూడా ఎంతగానో లోకేష్, ఇది కేవలం ఈ విభేదాలు లేకపోతే ఈ అంతర్మదనాలు ఇవన్నీ కూడా కేవలం ఈ నాయకుల మధ్యన, కార్యకర్తల స్థాయిలో కూడా ఉందా? తెలుగుదేశానికి జనసేనకి మధ్య రిలేషన్ ఏ రకంగా ఉంటుంది అసలు? ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడున్న ఇరుగుల రాంపుల్లారెడ్డికి ఒక ప్రత్యేక వర్గం ఉంది. ఆ వర్గం కూడా ఎంతగానో ఆగ్రహం చెందుతున్న పరిస్థితి. అదే విధంగా ఏవి సుబ్బారెడ్డి కూడా ఒక వర్గం ఉంది. ఆ వర్గం వారు ఇప్పుడే అఖిలప్రియ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ నాయకుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఇటువంటి సిచ్యువేషన్ అల్టిమేట్ జారీ చేయడము, మీరు ప్రోగ్రామ్ కి రావద్దంటూ నాయకులతో చెప్పించడం, ఇవన్నీ కూడా ఒక సంకేతాన్ని పంపిస్తాయి. ఎందుకంటే ప్రజల్లోకి వీళ్ళ మధ్యలోనే, నాయకుల మధ్యలోనే విభేదాలు ఉంటే ప్రజలకు ఏం చేస్తారు అనే ఒక సంకేతం అయితే ప్రజల్లో స్పష్టంగా వెళ్ళింది. ఇటు అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో కూడా ఇప్పటికే చాలా మటుకు టీడీపీ క్యాడర్ లో కూడా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి. నాయకులు కలిసి పార్టీని బలోపేతం చేయాలి, అటువంటిది విభేదాలు ఉంటే మాత్రం పార్టీ గెలవడం కష్టమని చెప్పేసి ఒక సంకేతం అయితే చాలా స్పష్టంగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇక జనసేన విషయానికి వస్తే ప్రతి పార్టీ కార్యక్రమంలో, టీడీపీ పార్టీ కార్యక్రమంలో జనసేన వాళ్ళు కూడా కలిసికట్టుగా వెళ్లాల్సిన పరిస్థితి. ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గం అనేది అధికంగా ఉన్నది. అటువంటి తరుణంలో చంద్రబాబు కార్యక్రమానికి జనసేన నాయకులను పిలవకుంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపట్లో యొక్క చంద్రబాబు రా కదిలిరా కార్యక్రమాన్ని జరగబోతుంది. అయితే చాలా ఉత్కంఠత అయితే ఉంది. ఏమి జరుగుతుందో, ఎటువంటి గొడవలు జరుగుతుందో అనే ఉత్కంఠత అనేది టీడీపీ క్యాడర్ లో నెలకొన్న పరిస్థితి. ఆల్ రైట్ లోకేష్.